అందుకుంటున్నారు. ఓకే, నెక్స్ట్ బెస్ట్ టీచర్ గా అవార్డు అందుకుంటున్నారు పుష్పలత గారు. ప్లీజ్ వెల్కమ్ ఆన్ ద స్టేజ్ మ్యామ్. సో బెస్ట్ టీచర్ గా ఎంతో మంది అందరికీ నమస్కారం అండి. నా పేరు శిరీష రెడ్డి, మెగా హెల్పింగ్ ఫౌండేషన్ మెగా ఈవెంట్స్ ఎండి. ఈ రోజు బిర్లా ఆడిటోరియంలో హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమము ఆల్ కేటగిరీస్ అవార్డ్స్. ఈ రోజు ఎంతో మంది పెద్ద సెలబ్రిటీల చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. 11th ప్రోగ్రామ్ ని మనం సక్సెస్ఫుల్ గా ఈ రోజు పూర్తి చేసుకోగలిగాము. ఇలాంటి ఈవెంట్స్ ఇంకా ఎన్నో చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. 3 years నుండి ఈ ప్రోగ్రామ్ ను మనం స్టార్ట్ చేశామండి. ఇది 11th ఈవెంట్. సక్సెస్ఫుల్ గా ఈ రోజు గ్రాండ్ గా బిర్లా ఆడిటోరియంలో హైదరాబాద్ లో జరిగింది. నమస్తే అండి, నా పేరు తమ్మిరాజు శ్యామ్ కుమార్ శర్మ ఫ్రమ్ అనకాపల్లి జిల్లా, అనకాపల్లి సిటీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చాను. నేను గత 2023 నుంచి కూడా జ్యోతిష్యం, వాస్తు 2 విభాగాల్లో కూడా చాలా విశేషమైనటువంటి సేవ చేసినందుకు గాను గత 23 సంవత్సరాలుగా నేను ఈ పురోహిత అలాగే జ్యోతిష వాస్తులో నేను చేయడం వల్ల ఈరోజు ఈ గోల్డెన్ నంది అవార్డు తీసుకోవడం చాలా సంతోషం. నేను చేసినటువంటి కృషికి ఈరోజు నంది అవార్డు రావడం చాలా అదృష్టంగా భావిస్తూ చాలా సంతోషమైనటువంటి శుభ తరుణం నేను అనుభవిస్తున్నాను. చాలా సంతోషం, చాలా హ్యాపీగా ఉందండి. నా పేరు శ్రీనివాసరావు అండి. నేను తిరుపతి దేవస్థానంలో సూపరింటెండెంట్గా వర్క్ చేస్తున్నాను. సో నేను హెల్పింగ్ హ్యాండ్స్ అనే ఒక ట్రస్ట్ ద్వారా సావిత్రి గారి ఆధ్వర్యంలో నేను కొన్ని సోషల్ యాక్టివిటీస్ చేశానండి. దానికి గుర్తింపుగా ఇక్కడ మన శిరీష రెడ్డి గారు మా గుర్తించి ఐకానిక్ అవార్డును మనకు ఇవ్వడం జరిగింది. సో దీనికోసం అని చెప్పి నేను తిరుపతి నుంచి ఆల్ ఓవర్ తిరుపతి నుంచి ఇక్కడ రావడం జరిగింది. ఇటువంటి యాక్టివిటీస్ ఇంకా ముందు బాగా చేయాలని, సొసైటీలో ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ ఇది చేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సన్నిధి మణిశ్రీ శర్మ, భవిష్య ప్రవాచి, భీష్మాచార్య, సంఘ సేవక, సమాజమిత్ర, ఆసు కవి ఇత్యాది. ఇప్పటికీ నేను ఒక డాక్టరేటు, 2 వరల్డ్ రికార్డ్స్, 12 బిరుదులు, 12 అవార్డులు పొంది కేవలం ఒక వర్గానికే కాకుండా లోకంలో ఉన్నటువంటి జ్యోతిష్యులు చాలామంది ఉన్నారు. నాకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఏమీ అక్కర్లా. వాళ్ళ వాయిస్లో వ్యక్తిగతంగా వాళ్ళ సమస్యని ప్రశ్నగా వేస్తే వితిన్ సెకండ్స్లో ఆన్సర్ ఇవ్వడం నా సాధన ద్వారా నేను చేస్తున్నటువంటి కృషికి గుర్తించి ఈ నంది అవార్డుకి నన్ను ఎంపిక చేయడం జరిగింది. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. ప్రతి ప్రాంతంలో కూడా రాష్ట్ర